చైతు ఎట్లా వచ్చాడు సినిమాలోకి? సార్ చైతు గారిది ఇంకో కోణం సార్. మేమేంటంటే అలా నిజంగా మీరు ముందు ఆయన్నే అనుకున్నారు? లేదు సార్, లేదు లేదు. ఎవరిని అనుకున్నారు ఫస్ట్ ఇంకా అనుకోలేదు సార్. అంటే అది ఈ కాలు కొంచెం మంచి ఫిజికల్ గా ఇది ఉండదు హ్యాండిక్యాప్. సో దానికి ఏమనుకున్నా అంటే ఒరిజినల్ లెవెల్ తీద్దాం అనుకున్నా సార్. ఎందుకంటే అంత అంటే నడిచిన ఏం చేసినా రియలిస్టిక్ ఉండాలా, అంత ప్రాపర్గా ఉండాలని చెప్పి అంటే మీరన్నా ఉన్నాడు అరే ఆగ్రహం తెప్పిద్దాం అంటే నాకు ఆ ఫౌండేషన్ ఉన్నారా వాళ్ళకి ఒకసారి ఆ సంఘాలకి చెప్దాం అని చెప్పి కొంతమంది వచ్చారు సార్. వస్తే కుంటుతారు కానీ యాక్టింగ్ చేయట్లేదు. ఇది దీని మీద ఫోకస్ ఉంటుంది, దాని మీద ఉండట్లే యాక్టింగ్ మీద. అమ్మతోడు వీళ్ళు ఇట్లున్నారు ఏంద్రా అనుకుని అన్న వీళ్ళు ఇట్లా సంగతి అని అంటే మరి ఏం చేద్దాం రా అంటే సరే అని చెప్పినాక అప్పుడు మనోడు వచ్చింది సార్ చైతు గారు. అప్పుడు కొంచెం మనోడు ఘోరంగా ఉండే, ఇంత ఇంత బాడీ వేసుకొని మొత్తం మొత్తం నున్న గీకించుకున్నాడు. అంటే వేరన్నా కింద ఉన్నాం సార్, మేము కింద హీరోలతోటి ఆడిషన్ చేసుకుంటున్నాం అమ్మాయి ఫ్రెండ్స్ గ్యాంగ్తో. అప్పుడు వేరన్నా వచ్చి అరే ఇట్లా రారా మీదికి రారా అన్నాడు ఫోన్ చేసి. పోతే మనోడు ఉన్నాడు సార్, కూర్చుని ఉంటే నన్ను చూసిన ఎవరన్నా అంటే అరే ఇట్లా సిద్ధు జొన్నలగడ్డలో బ్రదర్ రా అన్నాడు. చూసిన సార్ కింద మీద చూస్తే మనకేమైనా ఉపయోగపడతారా అంటే ఆ గెటప్లో మనం విలేజ్ గెటప్ ఎట్లా ఊహించుకుంటాం సార్ అని అన్న ఇట్లా సైజ్ చేసిన అంటే సర్లేరా నీ ఇష్టం రా అన్నాడు. పోయినా సార్, పోయినాక అస్సలు దొరకట్లేదు సార్. మళ్ళా వేరే వాళ్ళని పిలిపించిన వాళ్ళు ఎక్కట్లే. స్టేజ్ మన థియేటర్ ఆర్టిస్టులు అంటాం కదా సార్, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఎక్కట్లేదు. ఏంది ఇట్టున్నారు అనుకున్నా, ఈ సైకిక్ ఏంది అనుకున్నా. అప్పుడు చైతన్య సార్కి కొంచెం ఫేస్ కట్ సైక్ ఉంటుంది సార్, అవి ఉంటాయి లోపలికి ఉంటాయి కొన్ని కొన్ని. అది చూసి టక్కునది ఉన్నాడు గడ్డం వేస్తే ఎట్టుంటుంది అనుకున్నా సార్. అనుకున్నా. అప్పుడు మళ్ళీ పిలిపించాను సార్ పాపం. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ సార్ రండి సార్ అంటే వచ్చింది సార్. వచ్చినాక ఫస్ట్ నేను కుంటుడు మీద కాన్సన్ట్రేషన్ చేసింది సార్. ఆ మనిషి అది ఆ ఫేస్ కట్ కొంచెం ఉన్నది, కుంటితే ఓకే చలో బాను అట్లా కుంటి రోజు 15 రోజులు పాపం వచ్చేది కుంటేది పోయేది సార్, వచ్చేది కుంటే పోయేది. అట్లా స్టిల్ ఆ లాస్ట్ దాకా కూడా నాకు కొంచెం డౌటే, నేను అనుకున్న దానికి ఇంకా రావట్లేదని. ఇప్పుడే కానీ ఎక్కడో ఒకటి చిన్న హోపు లేదు, ఆడికి పోయినాక మనం బాగానే చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అని నేను అనుకున్నా. ఏదైతే అంటే ప్లాన్ చేసుకుని కొంచెం బిఎడ్ పెంచితే బాగుంటుంది అనుకున్నా. అదే పరిస్థితి టెస్ట్ షూట్ చేసినాం. టెస్ట్ షూట్ చేసి ఆ కాస్ట్యూమ్ వేసి ఇట్లా వంగబడి ఇట్లా ఉంటాడు సార్ మనోడు. ఒకటి చూస్తే అదిరిపోయింది సార్. వీడే అంకన్న చలో అని చెప్పి ఆ ముగ్గురిని పట్టుకున్నా సార్.